ఫస్ట్‌లీ మా చిన్న చెల్లి రమ్య గోపాల్ కంచర్ల చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మొన్న వచ్చిన వాడే గౌతమ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఆ లాంచ్ ఈవెంట్‌లో మా చెల్లి కూడా స్టేజ్ మీద ఉందనమాట. అయితే అది నేను తీసుకెళ్ళి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాను. అండ్ యూట్యూబ్‌లో కూడా పోస్ట్ పెట్టాను. సో, అలా అలా చాలా వైరల్ కూడా అవుతుందనమాట ఆ ఫోటోస్. దాని గురించి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అనుకోవచ్చు ఏంటి ఆ స్టేజ్ మీద నుంచున్నందుకే నీకు అంత హ్యాపీగా ఉందా? ఏముంది అంటే నాకది చాలు. మేము నార్మల్ పీపుల్. ఆ మాత్రం వెళ్ళింది మా చెల్లి అంటే ఐయామ్ సో మచ్ హ్యాపీ. నేను మాటల్లో చెప్పలేనంత హ్యాపీ. బట్ ఇప్పుడిక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆహ్, మా చెల్లి ఎంత డెడికేషన్‌గా, ఎంత స్ట్రెస్ తీసుకొని, లిటరల్లీ ఎంత కష్టపడి ఆ స్టేజ్ దాకా వెళ్ళిందో నాకు తెలుసు పర్సనల్‌గా. అనుకోవచ్చు ఏమంత ఏం చేసేసింది వీడియోలే కదా చేసింది. ఆ మాత్రం దానికి అంటే అది కనిపించినట్టే. కనిపించకుండా బ్యాక్ ఎండ్‌లో ఎంతెంత చేసిందో మాకు తెలుసు. ఎంత స్ట్రగుల్ అయిందో, ఎన్ని ఆడిషన్స్ లిటరల్లీ చెప్తున్నాను. ఒక్కొక్క టైంలోని నేను చేయగలనా? నేను చేయలేనా? అంత కష్టపడి, అంతా చేసి, అంత హై మూమెంట్స్, లో మూమెంట్స్ వాట్ నాట్ ఎంత చూసి వచ్చింది. ఒక్కొక్క టైంలో ఏంటంటే ఫుల్ డిప్రెస్ అయిపోద్ది. ఐ కాంట్ డూ అన్నంత టైంలో. ఒక్కొక్క టైంలో ఇట్స్ ఓకే నేను చెయ్యగలను అని నేను చూసాను తనని ఎంత స్ట్రగుల్ అయిందో ఈరోజు ఈ స్టేజ్‌కొచ్చిందంటే నిజంగా ఆ క్రెడిట్ 100% రమ్యకే ఉంటది. అండ్ ఎవరైతే తనని మూవీలో తీసుకున్నారో, మూవీ హోల్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% క్రెడిట్. అండ్ నేనిందాక చెప్పాను కదా! మా హై, లో మూమెంట్స్‌లోని, మా హ్యాపీ మూమెంట్స్‌లోని కన్సోల్ చేసి, మమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేసి ఉన్నారు చూసారా? వాళ్ళకి కూడా ఆ క్రెడిట్స్ వెళ్తాయి. అంతే తప్ప ఇప్పుడు ఈరోజొచ్చేసి మీరు చచ్చిపోవాలి, మిమ్మల్ని తొక్కాలి, మీరు నాశనం అయిపోవాలి, యూ గైస్ డోంట్ డిజర్వ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అని అన్నారు చూసారా? యూ డోంట్ డిజర్వ్ దట్ క్రెడిట్స్. ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాము. ఒక అమ్మాయి ఉంది. తను తప్పు చేసింది. తప్పంటే కొంచెం పెద్ద తప్పే చేసింది. సో, ఆ అమ్మాయి చేసిన తప్పుకి ఒక 10 మందున్నారు. వాళ్ళేం చేశారంటే, ఆ అమ్మాయి చేసిన తప్పుకు గాను పనిష్మెంట్‌గా ట్రోల్స్ చేసి, మీమ్స్ చేసి, ఆ అమ్మాయి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా బయట పెట్టి, ఎన్ని విధాలుగా ఏడిపించాలో అన్ని విధాలుగా టార్చర్ పెట్టి చేసి, సో, అక్కడితో ఆపేయలేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉంటారో అమ్మ, అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఎవ్వరు లేరు. ఎవ్వరిని వదలలేదు. వాళ్ళందరిని కూడా లాగి, వాళ్ళందరిని కూడా హింసించి, వాళ్ళు చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి. రోడ్డు మీదకెళ్తుంటే వాళ్ళని ఏదో ఒకటి చేసేయండి గాయ్స్. డూ సంథింగ్, డూ థట్, డూ థిస్ అని చెప్పేయటం. అండ్ కామెంట్స్‌లోని మాకు గాని రోడ్డు మీద కనిపించిందంటే మేము వాళ్ళని అది చేస్తామంటే వాళ్ళకి లైక్ ఇవ్వటం. ఇటువంటిది ఒక 10 మందిల గ్రూప్ చేశారు. ఇంకో 10 మంది ఏంటంటే సరే తప్పులు చాలామంది చేస్తారమ్మా. తప్పులు చాలామంది చేస్తారు తల్లి. బట్ మీరు చేసిన తప్పుకి మీరు క్షమాపణ అడగడం జరిగింది. ఇంక ఇక్కడితో మూవ్ ఆన్ అయిపోండి. జరిగిందేదో జరిగిపోండి. ఇక నుంచి మంచిగా ఫోకస్ చేసి ఇటువంటి ఇష్యూస్‌లో దూరకుండా మంచిగా ఉండండి అని చెప్పి కన్సోల్ చేసిన వాళ్ళు ఒక 10 మెంబర్స్. అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ 10 మంది ఉన్నారు కదా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నాననమాట. అయితే ఆ అమ్మాయి ఫ్యామిలీలో ఒక పర్సన్‌కి ఏం జరిగిందంటే తను ఎప్పటినుంచో కలలు కంటన్న ఒక కెరియర్‌కి సంబంధించింది ఒక గుడ్ మూమెంట్ జరిగిందనమాట. లైక్ తను రీచ్ అవ్వాల్సి అనుకుంటున్న గోల్‌కి జస్ట్ 1 అంటే 1% రీచ్ అయింది. సో, ఆ సక్సెస్ మూమెంట్‌లో, ఆ హ్యాపీ మూమెంట్‌లో తనుంటున్నప్పుడు ఎవరైతే చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, నీకిది జరగాలి, అది జరగాలని వాళ్ళు పొల్యూటెడ్ మైండ్స్‌తో ఉండటమే కాకుండా ఎవరెవరినైతే పొల్యూట్ చేశారో వాళ్ళిప్పుడొచ్చి ఎలా అంటున్నారంటే, సో, ఈరోజు తను ఆ స్టేజ్‌కెళ్ళటానికి, ఈరోజు తనకి ఆ మంచి జరగడానికి కారణం మేమే. బికాజ్ మేము ట్రోల్ చేసాము, మేము మీమ్స్ పెట్టాము, మేమే ఫేమస్ చేసాం కాబట్టి ఆమె ఆ రేంజ్‌కి ఎదిగిపోయింది అని చెప్పి అంటున్నారనమాట. సో, తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ 10 మెంబర్స్ గురించి మాట్లాడాను కదా! వాళ్ళెవరైతే మంచిగా కష్టగా ఉండే సమయంలో వచ్చి ఏం కాదని కన్సోల్ చేశారో, అలాగే ఆనందంగా ఉండే మూమెంట్స్‌లో కూడా వచ్చి ఓకే. కంగ్రాచ్యులేషన్స్ అని జెప్పారు. బట్ ఇంత పర్సెంట్ కూడా క్రెడిట్ తీసుకోలేదు. ఈరోజు వాట్ ఎవర్ ద సక్సెస్ మూమెంట్, 1% సక్సెస్ మూమెంట్ అయినా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సక్సెస్. సో, ఆ టైంలో వచ్చి జస్ట్ కంగ్రాచ్యులేట్ చేశారు. అంతే తప్ప మేము ఆ రోజు ఆ టఫెస్ట్ సిట్యుయేషన్‌లో మేమొచ్చి మీకు కన్సోల్ చేశాము. సో, దట్స్ వై మీరు ఈరోజు ఇలా ఉన్నారు అని అసలు వాళ్ళు 1% క్రెడిట్ తీసుకోలేదు. ఎవరైతే చాలా విధంగా ఎన్ని రకాలుగా ఒక మనిషిని టార్చర్ చేయాలో, ఎంత ఎమోషనల్‌గా ఇంకా చెప్తున్నాను కదా! అన్ని వేస్‌లో ఎంత టార్చర్ చేయాలో లిటరల్లీ దిస్ ఈస్ దేర్ ఎండ్. వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేయాలి అన్నట్టు చూసారు చూసారా? వాళ్ళు ఈరోజొచ్చి వాట్ ఎవర్ ద మూమెంట్ దే ఆర్ ఎంజాయింగ్, వాట్ ఎవర్ ద సక్సెస్ దే ఆర్ గోయింగ్ త్రూ అదంతా మా వల్లే జరిగింది. మేమే చేసాము. ఆ క్రెడిట్స్ మాకే అంటున్నారు. ఐ డోంట్ అండర్‌స్టాండ్.
దీని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఆ స్టోరీ విన్నారు కదా! ఇప్పుడు కామెడీ స్టోరీ వినండి. బావుంటది చాలా. అసలు ఈ చిన్న లాజిక్‌ని ఎలా మిస్ అయ్యారు? ఏదన్నా ఒక సినిమా థియేటర్‌లో రిలీజ్ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్‌లో ఎంత జరుగుతది? ఈ 'వచ్చినవాడే గౌతమ్' మూవీ ఉంది కదా! 2 ఇయర్స్ నుంచి షూట్ జరుగుతుంది. 2023 నుంచి 2024లో మా చెల్లి రోల్‌కి సంబంధించి షూటింగ్ పార్ట్ అయితే అయిపోయింది. సో, ఈ 'అలేఖ్య చిట్టి పికిల్స్' ఇష్యూ జరిగింది ఏప్రిల్ 1, 2025. ఇప్పుడు మే. సో, ఈ 2 మంత్స్‌లోని వాళ్ళు మూవీ తీసేసి మ్యూజిక్ అంతా ఇచ్చేసుకొని రెడీ టు ప రిలీజ్ ఇన్ థియేటర్స్. ట్రైలర్ లాంచ్ ఈవెంట్, టీజర్ లాంచ్ ఈవెంట్ ఇవన్నీ జస్ట్ 2 మంత్స్‌లో మీరు ఇచ్చిన హైప్‌కి, మీరు చేసిన పాపులారిటీకి అయిపోయిందంటారు. అంతేనా? ఐ డోంట్ అండర్‌స్టాండ్. నాకు చాలా ఫన్నీ కామెడీగా అనిపిస్తుంది. ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా ఎంత లేదన్నా 2 నెలలు పడతది గదండీ! ఒక పెద్ద మూవీ థియేటర్‌లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్న మూవీ తీయాలంటే ఎంత టైం పడతది అర్థం చేసుకోండి. అంతేగాని ఈరోజు మేము పాపులర్ చేయడం వల్ల ఆమెకు ఆ మూవీలో ఛాన్స్ వచ్చేసింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా చెప్దాం అనుకుంటున్నాను. మూవీ అది షూట్ కంప్లీట్‌గా అయిపోయింది. రెడీ టు రిలీజ్ అనమాట. అది షూట్స్‌కి ఎక్కిన సినిమా కాదు. షూట్స్‌కి ఎక్కి ఇప్పుడు షూటింగ్ చేయబోతున్న సినిమా కాదు. షూటింగ్ అంతా కంప్లీట్‌గా అయిపోయింది. ఇప్పుడు రెడీ టు రిలీజ్ ఇన్ థియేటర్స్. 2024లో ఆ అమ్మాయి షూటింగ్ అయిపోయింది. ఈ ఇష్యూ జరిగింది ఆఫ్టర్ 1½ ఇయర్ తర్వాత. సో, ఇప్పుడు వీళ్ళొచ్చి ఎలా మాట్లాడుతున్నారంటే, మేము చేసిన దాని వల్లే ఆ అమ్మాయికి ఈరోజు ఆ స్టేజ్‌కెళ్ళింది అని చెప్పి ఎంత ఫన్నీగా మాట్లాడుతున్నారంటే, అబ్బా! అబ్బా! మీకు సెల్యూట్ అంతే. ఈ 'వచ్చిన వాడే గౌతమ్' మూవీ టీమ్ ఉంది కదా! వాళ్ళకి ఎంత డీసెన్సీ ఉందంటే నేను చెప్తున్నాను. ఇప్పుడు 'అలేఖ్య చిట్టి పికిల్స్' అనేది చాలా ట్రెండింగ్, వైరల్ మామూలుగా అవ్వలేదు. అది అందరికీ తెలుసు. వాళ్ళు వాడుకోవాలి ఆ టాపిక్ గురించి అంటే వాడుకోవచ్చు. ఖచ్చితంగా మాట్లాడొచ్చు స్టేజ్ మీద. వాళ్ళకెంత డీసెన్సీ ఉందంటే, ఓకే. ఆ అమ్మాయిని బ్రతకనిద్దాం. అలా వచ్చి అన్నెసెసరీగా పోక్ చేసి, అన్నెసెసరీగా బుల్లీ చేసి తనని ఏడిపించొద్దు, బ్రతకనిద్దాం అనే ఒక చిన్న రెస్పెక్ట్‌తోని అసలు దాని గురించి ఏం మాట్లాడలేదు. మూవీ కోసం ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు అంతే. ఈ సో కాల్డ్ క్రెడిట్ స్టీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెలా అంటే, నేనే తొక్కుతాను. నువ్వు కొంచెం పైకొచ్చావంటే ఆ క్రెడిట్ కూడా నేనే తీసుకుంటాను. అందులో కూడా నాదే భాగం ఉండాలి. వావ్! ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈమెనెందుకు తీసుకున్నారు? ఈమె కంటే చాలా అందంగా ఉన్న వాళ్ళున్నారు. ఈమె కంటే చాలా బాగా డాన్స్ చేసేవాళ్ళున్నారు గదా! వాళ్ళనే తీసుకోవచ్చు కదా! అసలు ఈమె ఏం అందంగా ఉంది అని అంటున్నారు. అసలు నువ్వు ఎవరు? అందంగుందా? నల్లగుందా? పొట్టిగుందా? పళ్ళు సరిగ్గా లేవా? హూ ఆర్ యూ టు డిసైడ్ సమ్‌వన్స్ బ్యూటీ? వాళ్ళు అందంగా ఉన్నారు. వీళ్ళు అందంగా లేరు. ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి అమ్మాయి, అబ్బాయి ఆఖరికి ఈ భూమి మీద ఉన్న ప్రతి లివింగ్ క్రియేచర్ వాళ్ళ వాళ్ళ స్టైల్‌లో, వాళ్ళ వాళ్ళ వేలో వాళ్ళు బ్యూటిఫుల్లే. ఎవ్రీవన్ హాస్ యూనిక్ బ్యూటీ. యూ డోంట్ డిసైడ్. ఇంకొకరు ఆయన పూసలు అమ్ముకునే దాన్నే ఫేమస్ చేసినప్పుడు, పచ్చళ్ళు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేయడంలో తప్పేముందలంట. నాకు అర్థం కాదు. అది, ఇది ఏంటి? ఇప్పుడు 'అలేఖ్య చిట్టి పికిల్స్' ఎవరెవరినైతే తిట్టిందో ఆ విషయం గురించి హోల్ సోషల్ మీడియాని రోస్ట్ చేశారు కదా! ఎలా? సంస్కారం లేదా? అలా మాట్లాడడం ఏంటి? ఇలా మాట్లాడడం ఏంటి? అని చెప్పి. నీ సంస్కారం ఏమైపోయింది? పూసలు అమ్ముకున్నది, పచ్చడి అమ్ముకున్నది. సో, పూసలు అమ్ముకునేదంటే చీప్, పచ్చడి అమ్ముకునేదంటే చీప్. ఒకటి చెప్తున్నాను క్లియర్‌గా. ఎవరైతే ఉన్నారో ఎంత క్రూయల్ మైండ్ సెట్‌తో ఉన్నారంటే, ఒకళ్ళని కృంగదీసి, ఒకళ్ళని చాలా బాధపెట్టి, ఆ బాధను చూసి పక్కనోళ్ళు నవ్వుతున్నారు గదా! ఓకే. నేను వాళ్ళని బాధ పెట్టాను. ఆ బాధ ద్వారా పక్కన నలుగురు, ఐదుగురు నవ్వుతున్నారు అని అనుకోని పొంగిపోతారు చూసారా? వాళ్ళకంటే క్రూయల్ మైండ్ సెట్ ఎవరు లేదు. అసలు వీళ్ళున్నారే, ఇలాంటి బతుకు బతికే బదులు పచ్చళ్ళు అమ్ముకోవడం బెస్ట్, పూసలు అమ్ముకోవడం బెస్ట్. వాళ్ళు నా దృష్టిలో చాలా గ్రేట్. ఆ పచ్చళ్ళు అమ్ముకునే ఆమైనా, పూసలు అమ్ముకునే ఆమైనా, పూసలు అమ్ముకునే ఆమె కడుపు నింపుకోవడానికి ఆమెకు తెలిసిన వృత్తి ఆమె చేసుకుంది. ఈ పచ్చళ్ళు అమ్ముకునే ఆమె వాళ్ళ నాన్నగారి హెల్త్ కాపాడుకోవడానికి ఆమె ఆ వృత్తి చేసుకుంది. నా దృష్టిలో వాళ్ళు చాలా గ్రేట్. పక్కన వాళ్ళని ఏడిపించి, అందులో ఆనందం కామెడీ వెతుక్కునే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ ఒక ఫోటో డిస్‌ప్లే చేస్తాను. ఆ డేట్ చూడండి. ఇది లాస్ట్ ఇయర్ మూవీ సెట్స్‌లో మా చెల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నమాట. లాస్ట్ టైమ్ బర్త్‌డేకి మాతో లేదు. ఎందుకంటే ఆ టైంలో మూవీ షూటింగ్‌లో ఉంది కాబట్టి అక్కడ జరిగింది. ఆ డేట్ చూస్తేనే అర్థమైపోద్ది. ఈ మీమ్ పేజెస్ రోస్టింగ్ చేస్తున్న వాళ్ళు, ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీ క్రెడిట్స్ వల్ల మీరు చేసిన ట్రోల్స్, మీమ్స్ మీరు చేసిన దాని వల్ల పాపులర్ అయ్యి ఆవిడకి మూవీ ఛాన్స్ రాలేదు. ఇది జరిగి 1½ ఇయర్ అయ్యింది. సో, డీసెంట్‌గా ఒక విషయం చెప్పాలంటే సిగ్గుండాలి. ఏంటి ఒకళ్ళని తొక్కి, తొక్కి, తొక్కి చాలా బ్యాడ్ స్టేజ్‌కి తీసుకెళ్ళిపోయి అంతలా చేసిన తర్వాత కూడా వాళ్ళంతటి నుంచి అంత పెద్ద దెబ్బ నుంచి కోలుకొని కొంచెం కొంచెంగా పైకొస్తుంటే, చూసావా ఆ రోజు నేను ట్రోల్ చేశాను. అందుకే ఈరోజు ఈ ఛాన్స్ వచ్చింది అని అనడానికి
సిగ్గుండాలి. అమ్మ మహానటి వచ్చేసావా చెత్త కంటెంట్ వేసుకొని అంటారా? సరే చెత్త కంటెంటే. నా మొహం చూసి జాలిపడో, బాధపడో, పాపమని ఫీల్ అయ్యో, వాళ్ళకి ఆ వీడియో నచ్చో, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి వచ్చారు కదా, వాళ్ళకి నేను జన్మ జన్మలా రుణపడి ఉంటాను. చివరిగా ఒక మాట, ఈ భూమి మీద మనిషిగా పుట్టాం కదా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లైఫ్ ఇచ్చాడు. ఆ లైఫ్లో మన కష్టాలు ఏంటో, మన బాధలు ఏంటో, మన పనులేంటో మనం చూసుకుందాం. అంతేగాని మన బతుకు మనం బతక్క, పక్కనోడిని బతకనివ్వక ఆడిని ఏడిపించి, ఆడు బాధపడుతుంటే అది చూసి మనం ఆనందపడిపోయి, వద్దు, అటువంటి బతుకు బతుకే కాదు. దయచేసి వాళ్ళ బతుకుని వాళ్ళు బతకనివ్వండి, మీ బతుకు మీరు బతకండి. ఉంటానండి.